ఇవాళ ఐపీఎల్ రేర్ రికార్డ్స్ గురించి చెప్పబోతున్నాం. హే వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫ్యాక్ట్స్. ఒకే ఓవర్లో ఎక్కువ రన్స్ ఎవరు తీసారో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐపీఎల్లో ఒకే ఓవర్కి ఎక్కువ రన్ తీసిన రికార్డ్ 2022లో జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్కు చుక్కలు చూపించిన రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోష్ బట్లర్. సన్ రైజర్స్ ఆటగాడు డానియల్ షామ్ వేసిన బాల్స్ కు రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ జోష్ బట్లర్ ఒకే ఓవర్లో 4 సిక్స్లు 2 4లు 1 నో బాల్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ రికార్డ్ 2022లో నమోదైంది. ఐపీఎల్లో ఎక్కువ స్కోర్ ఎప్పుడు రికార్డ్ అయిందో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్రిస్ గేల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుండి 2013లో పూణే వారియర్స్ పై 175 పరుగులు తీసి నాట్అవుట్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో 17 సిక్సర్లు కొట్టి ఏ బ్యాట్స్మెన్ అందుకోలేని రికార్డ్ క్రియేట్ చేశాడు క్రిస్ గేల్. సెంచరీతో ఓటమి. ఇది ఎప్పుడు జరిగిందో మీకు తెలుసా? మీకు తెలిస్తే ఇది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఐపీఎల్లో సెంచరీ చేసినప్పటికీ ఒక టీం ఓడిపోవడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. ఈ సంఘటన 2008లో జరిగింది. ఆండ్రూ సైమన్స్ డెక్కన్ చార్జర్స్ నుండి 117 పరుగులు తీసినప్పటికీ రాజస్థాన్ రాయల్స్ మీద ఓడిపోవడం జరిగింది. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఎక్కువ సిక్సర్లు ఎప్పుడు నమోదయ్యా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 2024 సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన కొన్ని మ్యాచ్ల్లో ఒకే మ్యాచ్ T20 మ్యాచ్ల్లో అత్యధిక సిక్సర్లు నమోదయ్యాయి. మొత్తం 38 సిక్సర్లు నమోదయ్యాయి. ఇది ఐపీఎల్లోనే అరుదైన బ్యాటింగ్ వినోదం. ఐపీఎల్లో అతి తక్కువ స్కోర్ చేసిన టీం ఏదో మీకు తెలుసా? మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2017లో కోల్కతా నైట్ రైడర్స్ పై కేవలం 49 పరుగులకే ఆల్అవుట్ అయ్యింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అతి తక్కువ స్కోర్ చేసిన టీం. ఇలాంటి స్కోర్ చాలా అరుదు. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. మీకోసం మరెన్నో ఫ్యాక్ట్స్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మీకే ఫ్యాక్ట్స్ అయినా కావాలనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికన్నా ముందు మీరు మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ని అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.